హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాము. చూస్తున్నారా రవ్వ దోశ? మీకు తినాలనిపిస్తుంది కదా. నేను ఇంతకుముందు చేసినప్పుడైతే ఎంత బాగా రాలేదండి. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. దోశ అయితే మాత్రం మా వారైతే మాత్రం నిజంగా చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే మనం బయట తీసుకొచ్చుకోవడం కన్నా ఇలాంటి ఓపిక చేసుకొని మనం ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక్కోసారి ఓపిక ఉండదు. ఓపిక లేనప్పుడు బయట తెప్పించుకుంటాం. రవ్వ దోశ నేను ఎప్పుడు తెప్పించుకోలేదు, కానీ మా వారు తీసుకొచ్చుకొని తింటూ ఉంటాడు. కానీ ఇంట్లో చేస్తే బాగుంది పద్మ అని చెప్పేసి చాలా ఇష్టంగా తిన్నాడండి. ఈ రవ్వ దోశ నేను ఎలా చేశాను అనేది, అన్ని కొలతలతో ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, హై బటన్ నొక్కండి. ఇప్పుడు ఈ రవ్వ దోశ మొత్తం నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో చూడండి. ఇప్పుడు రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాము. 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. సన్నగా తరుక్కున్న అల్లం తరుకు కొంచెం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న మిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, కరివేపాకు ఇలా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ పిండిని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఉండగట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఇంత గట్టిగా ఉంటే దోశ రాదు. ఈ రవ్వ దోశ మజ్జిగలాగా పలచగా ఉండాలి. ఇంకా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువైతే ఎలా వస్తుంది దోశ? అదే అంటే కొంచెం మజ్జిగ బ్యాటర్ లాగా, మజ్జిగలాగా ఉండాలి బ్యాటర్. ఇలా ఉండాలి. ఇంకా కొంచెం పడతాయి నీళ్ళు. ఇదిగో ఈ చెంబు చూసారా? ఈ చెంబు ముందు ఒక చెంబు పోసాను, తర్వాత మళ్ళీ చెంబు నీళ్ళు తీసుకొని ఇంకా 1/3 చెంబు అయితే పోసా. సరిపోదు. అవునవును. బ్యాటర్ మనం ఎలా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి దానికి ఇలా చూసుకుంటూ నీళ్ళు పోసుకోవాలి. మజ్జిగలాగా కలుపుకోవాలి. ఇలాగా చూసారా? దీంట్లో ఈ ముక్కలన్నీ ఉండడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది. 10 నిమిషాలు అయితే కలిపి పక్కన పెట్టేసి మనం కలుపుకున్న ఈ పిండిని అయితే 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా కలిపి, రవ్వ దోశ ఎలా పోయాలో చూద్దాం. ఇలా పోసుకోవాలి. నువ్వు మాట్లాడితేనే నాగేనమ్మా. మనము రవ్వ దోశ కోసం ఫ్లాట్గా ఉండే పెనం తీసుకోవాలి. అది నాన్ స్టిక్ పెనం అయినా ఏదైనా సరే. ఇట్లా ఈ పెనం ఉంది కదా, అలా గుంట ఉండకూడదు అనమాట. అలా గుంట ఉంటే ఏమైందంటే పోసిందల్లా మధ్యలోకి వచ్చేసి దోశ ఉడుకుద్ది కానీ కాలదు. సో పోసిందల్లా సమానంగా అన్ని పక్కలు రావాలంటే ఫ్లాట్గా ఉండి ఇలాగా నాన్ స్టిక్ పెనం అయితే తీసుకుంటే రవ్వ దోశ బాగా వస్తుంది అనమాట. అయితే ఈ రవ్వ దోశ కాలడానికి మాత్రం కొంచెం సమయం తీసుకుంటుంది కదమ్మా. అవును, పొయ్యి దగ్గర పోసే మనిషికి కాలు నొప్పులు వస్తాయి. ఇంట్లో వాళ్ళు తినే పనిలో అదే పనిలో ఉంటే ఏంటంటే, నిజం చెప్పాలంటే నుంచొని కాలు నొప్పులు వస్తాయి. చాలా టైం పట్టిద్ది కూర్చొని పోసుకొని చక్కగా. కానీ తింటుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా పోయినసారి మా అమ్మ పోయలేదేమో అని రెండే తినేస్తా, తినాలని అనిపించి కూడా. ఎందుకంటే నీకు ఎన్ని కావాలంటే అన్ని పోసి పెడతారమ్మా. కాలు నొప్పులు వస్తాయి, నేను పోసుకుంటానేమో. నాకు కాలు నొప్పులు వచ్చేది కాదు, మనం చేసుకున్నదాన్ని ఇష్టంగా తినాలా. ఇప్పుడు ఇది చూసారు కదా, మజ్జిగలాగా ఉంది కొంచెం. మరి దాన్ని ఇలా జస్ట్ అలా పోసేసుకోవడమే. ఇలా సదరంగా ఉంది కాబట్టి పెను నీట్గా దోశ ఎంత బాగా వచ్చిందో చూడు. చాలా సమయం పడుతుంది, ఎడిటింగ్ ఏం చేయాలి. ఇట్లా కాలేదు ఎంత సమయమో చూడండి మీరు కూడా. ఇంకా దాన్ని తిప్పేసేది ఏముండదు, మడత పెట్టి వేసుకుంటున్నవే. ఇలా ట్రై చేయండి, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కొంచెం కాలాలమ్మా. కాలి దోశ అయితే కాలింది. మా అమ్మ తీస్తుంది చూసారా? దాన్ని తిప్పేయాల్సిన పని లేదు. ఇంకా దోశ అవ్వడం ఆలస్యం. మా నాన్నగారు రెడీగా ఉన్నారు వేడి వేడి దోశ తిందామని. కాలిద్ది నాన్న, నిదానంగా చల్లారాక తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు.
టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ రవ్వ దోశ వేడివేడికి తింటే చాలా బాగుంటుంది అనమాట. తింటా ఉంటే వెళ్తూ ఉంటాయి కానీ ఎక్కువ తినకూడదు. మరి నువ్వెన్ని తింటున్నా? ఇది 4వ దోశ. నిజంగా చాలా టేస్టీగా ఉంది. హోటల్లో ఎంత రవ్వ దోశ? 40 రూపాయలు. అది ఇంట్లో అయితే నువ్వు 160 రూపాయలు బిల్లు కట్టు అమ్మకి. ఇదే రవ్వ దోశ అరుణాచలంలో తింటే 90 రూపాయలు తీసుకున్నారు. అది మా ఊళ్ళో 40. తిరువన్నామలై. మామూలుగా ఈ రవ్వ దోశ చేసుకోవాలంటే బద్ధకం, కొంచెం కష్టపడి చేసుకుంటే మాత్రం ఇష్టంగా తినొచ్చు. చట్నీ కూడా బాగుందా నాన్న? ఈ రవ్వ దోశలో చట్నీ సూపర్. మామూలు శనగపప్పులు 10కి ఎన్ని మార్కులు వేస్తావు అమ్మకి? 10కి ఎన్ని మార్కులు వేస్తావు రవ్వ దోశ? నిజం చెప్తున్నా, మా ఊరు హోటల్లో కన్నా ఈ దోశ సూపర్గా ఉంది. 10కి 9 మార్కులు వేస్తా. ఆ 1 మార్క్ ఎందుకంటే పచ్చి కొబ్బరి లేదు, అందుకు క్యారెట్ పచ్చి కొబ్బరి. మా వారికి పచ్చి కొబ్బరి తురుము కొంచెం క్యారెట్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుండేది. చూసారు కదండి నేను రవ్వ దోశ చేసే విధానం. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.